గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. భారీ ఘనంగా సర్వసభ్య సమావేశ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం పట్టణం నందు జై యూనియన్ ఆధ్వర్యంలో జై యూనియన్ వ్యవస్థాపకులు సంజయ్ రెడ్డి నేతృత్వంలో జై యూనియన్ కమిటీ ప్రతినిధుల సమక్షంలో జర్నలిస్టులు మరియు అధికారులు నాయకుల మధ్య భారీ ఘనంగా సర్వసభ్య సమావేశ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. సరిపా నువ్వు స్టార్ట్ చేసుకో. ఒకసారి వృత్తి ఎంచుకున్న తర్వాత వృత్తి దైవంగా భావించి దాంట్లో డబ్బు వస్తుందా రాదా వాటిపైన సరే లోగో పెట్టుకొని బండిలో ముందు పెట్టుకొని పెట్రోల్ 100 రూపాయలు పెట్రోల్ వేయించుకొని వస్తూ ఉండే పని తిరుగుతూ ఉండే పని కదా, కష్టపడుతున్నారు. అసోసియేషన్ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షుడు నరసింహల్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు యూట్యూబర్స్ కోసం పోరాడుతున్న ఉన్నానంటూ యూట్యూబర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా నడిపిస్తున్నటువంటి సంజయ్ రెడ్డి గారు, అదేవిధంగా మన హిందూపూర్లో ప్రముఖులు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు మహాదాత్రి వినాయకన్న గారు, మా ప్రియ మిత్రుడు మరి రాష్ట్ర ముస్లిం నగర అధ్యక్షులు టిప్పు ఖాన్ ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక రక్తదానాలు చేస్తూ అనేక మందికి ఆదర్శించినటువంటి ఉమర్ ఫరూక్ ఖాన్ గారికి, సమాజంగా సేవకులైనటువంటి అశోక్ గారికి నాకు నమస్కారం. వేదిక ఉన్నటువంటి మన యూట్యూబర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. మరి ఏ రాజకీయ నాయకుడు ఎదగాలన్నా, సమాజంలో ఒక పాపులర్ పర్సన్ కావాలన్నా, ఒక సెలబ్రిటీ స్థాయి రావాలన్నా ఆ స్థాయి వాళ్ళ కష్టం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆ కష్టాన్ని కూడా గుర్తించి ఆ కష్టం 10 మందికి తెలియజేసి 1000 మంది తెలియజేసి ఆ కష్టానికి తగిన గుర్తింపు ఇచ్చేది మాత్రము మీడియా అని తెలియజేస్తాం. మీడియా పాత్ర అద్భుతంగా ఉంటుంది. ప్రజలకి ప్రభుత్వానికి అనేక సమస్యలే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య తెలియజేస్తాం, ఒక చైతన్యాన్ని అందిస్తాం. అనేక వార్తలు రంజనమైనటువంటి వినూత్నమైనటువంటి విశాల దృక్పథంతో అందిస్తూనే ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో మీడియా అనేది చాలా చాలా పాపులర్గా ఉంది. ప్రింట్ మీడియా అని, ఎలక్ట్రానిక్ మీడియా అని, యూట్యూబ్ ఛానల్స్ అని, సోషల్ మీడియా అని ఈ విధంగా విపరీతమైన ప్రచారంలోకి వచ్చాయి. గతాన్ని గురించి ఒకసారి ఇప్పుడు మనం చూస్తే, ఒకప్పుడు ఇంపార్టెంట్ 4-5 పత్రికలు మాత్రం ఉండేది, 5-6 మంది విలేకరులు ప్రెస్ మీట్కి వచ్చారు. కాలక్రమేణా ఎలక్ట్రానిక్ మీడియా వస్తే ఒక 5-6 లోగోస్ పెట్టుకుని వచ్చేవారు. మామూలుగా ఇప్పుడు కాలక్రమం పెరిగిపోయేసరికి ఇవాళ ప్రెస్ మీట్ అంటే ఎంతమంది అదే అంతమంది విలేకరులతో పాటు యూట్యూబర్స్, దాంతో పోటీ ప్రపంచమైంది మీడియా. ఈ పోటీతత్వం ఎలా మారిందంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ ఈ మధ్య పోటీతత్వం ఉంది. కాబట్టి ఈ పోటీతత్వాన్ని నిలబడాలంటే ఏం చేయాలా? మన ప్రతిభను ప్రజెంటేషన్ చేయాలా, వార్తని రిలేట్ చేయాలా, వార్తను సేకరించాలా, వార్తని వినూత్నంగా చూపించాలి. ఆ తపన ఆ తాపత్రయంతో నిత్యం పోరాడుతూనే ఉండాలి. మరి లాభం అయితే లేదు, కానీ వచ్చేదైతే వదిలేదేం లేదు, కానీ ఒళ్ళు మాత్రం మూలమైతే యూట్యూబ్ ఛానల్స్ ఖచ్చితంగా అంత కష్టపడుతున్నారు.
పొద్దున్న లేచి ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఎక్కడ మీటింగ్ పెడతాడో, ఏ ప్రోగ్రాం ఎక్కడ ఆందోళన చేస్తున్నారో, ఏ ప్రభుత్వ శాఖలు ఏం జరుగుతూ ఉందో దాన్ని తెలుసుకోవాలని ఆడటం, దానికోసం పోరాటం, దానికోసం పరిగెత్తడం, దాన్ని సేకరించిన దాన్ని మళ్ళీ దాన్ని అప్డేట్ చేసి మన ప్రజలకు ఇవ్వడం ఈ రకంగా చేస్తూ మన గుర్తింపు రావాలా, మన వార్తల్ని ప్రజలు చూడాలా అనే విధంగా యూట్యూబర్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ మీడియాకి ఎన్నో ప్రింట్ మీడియాకి వెళ్ళినట్ల మొట్టమొదటి యూట్యూబ్ ఛానల్ ఒక పని చేస్తారు. అలా ఖచ్చితంగా న్యూస్ ఉంటుంది, మనం మాట్లాడే ఉంటుంది, టీమ్ అంతా ఉంటుంది, దానికి ఖచ్చితంగా మన ఐటమ్ అంటే ప్లే అవుతుంది. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ని ఏమైనా లైక్ చేస్తున్నారు, ఎందుకంటే వార్తలు సేకరిస్తున్నారు, వార్తలు అందిస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో యూట్యూబర్స్ అందరూ కూడా మంచి రోజులు రానున్నాయని మీ అందరూ కూడా తెలియజేస్తారు. మా గురించి చెప్పాడు, అతని గురించి అతను చెప్పాడు. ఎందుకంటే మాకన్నా గొప్పవాడు ఆయన. ఈరోజు ఒక మామూలు రాజకీయ నాయకుడు కాదు, సెలబ్రిటీ పర్సన్ కాదు, లేక వారసత్వం ఏమీ లేదు ఆయనకి. ఆయన కుటుంబం ఇది ముందర వెనకాల ఏమీ లేదు. అంటే ఆయన ముందు కానీ వెనకాల కానీ ఆయనకంటూ ఏమీ లేదు, పెద్ద ధనికుడు కాదు. కానీ మాకి హిందూపూర్లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి ఏ రకమైన పాపులారిటీ ఉందో మాకిన్నా నేను ఎక్కువ ఆయన. ఎందుకంటే ఆయన చేస్తున్న సేవ అనాథ శవాలు అని చెప్పి అది ఎవరూ చేయలేదు, సాహసం. దీనికి నా మించిన సేవ ఇంకోటి ఉంటుందా? మనం శవం జరిగి మన బంధువులు చనిపోతేనే వెళ్ళి చూడలేని పరిస్థితి. కరోనా సమయం చూడలేని పరిస్థితుల్లో ఆయన గుట్టుకొని దాన్ని అనుభవించడం చేసి ఆ కుల మేధం, మత మేధం, గోత్ర మేధం ఇన్ని రకాలుగా శుక్రవారం పోవచ్చినా, మంగళవారం పోవచ్చినా, అమావాస్యాలు పోవచ్చినా, బొర్రమాడి చూడొచ్చినా ఇన్ని మాట్లాడుతున్నా అంటే ఏ చూడకుండా, ఏ కులం చూడకుండా, మతం చూడకుండా ఇప్పటికి వందలాది మందిని అనాథ శవాల్ని అంతరించాడు. గొప్ప మనుషులు వేల మందికి వాళ్ళ రక్తదానం చేశారు. కాబట్టి ఆయన సమాజంలో ఆయన ఎన్నోసార్లు యూట్యూబ్ ఆయన హైలైట్ చేస్తుంది. ఎందుకంటే యూట్యూబర్స్ అనేది నిజాయితీగా ఉంటారన్నది ఇప్పుడు మన సంజయ్ చెప్పినట్ల నిజంగా మధ్యతరగతి ఒక స్థాయి ఉండేవాళ్ళు, డబ్బులు ప్రాధాన్యత లేకుండా సమాజ సేవ చేస్తూ గుర్తింపు లేనటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా యూట్యూబర్స్ అట్లా వాళ్ళని కూడా బాగా గుర్తింపు తీసుకొచ్చి విధిగా తీసుకొచ్చి వాళ్ళ యొక్క పనితీరు కూడా ప్రజలు చూపిస్తుంది. అలాంటి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో ఆయన కార్యక్రమాలు చేస్తాం. అంటే అద్భుతమైన కార్యక్రమాలు అమ్మ చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఇంత మంచి హిందూపూర్ ప్రజలు ఎంతో గౌరవిస్తాం. అన్నీ ఆ మైక్ కొంచెం బైక్ పెట్టండి. కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఈ యొక్క అన్ని ఉదాహరణ చూసిన తర్వాత మనం చేయాల్సిన ప్రయత్నం అంతా పోరాటం, దానికోసం ఆరాటం, నిశ్చాయితీగా సిద్ధపరిచారు. యూట్యూబర్స్ ఇది ఒక శుభపరిణామం ఉంటుంది. అసోసియేషన్ రాష్ట్ర స్థాయి అసోసియేషన్ నేను మీకు అంత ఇచ్చే సలహా నమస్కారము. చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. మీ బాధలు విన్నా, మీ గురించి అన్ని తెలుసుకున్నా, రాబోయే దినాల్లో మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మీరు రాండి, నాకు డిస్కస్ చేయండి, తప్పకుండా నెరవేర్చాలని మీరే హామీ ఇస్తున్నాను. కొన్ని విషయాలు చెప్పాలి. ఏమంటే మీరు కష్టపడితేనే మాత్రం ఫలితం దక్కుతుంది. ఎవరో ఏదో చేస్తారని ఏదో ఆశిస్తామంటే మీకు ఫలితం దక్కదు. దానికోసం కష్టపడి ముందుకు పోండి. మీ అంత మీరు గుర్తింపు తెచ్చుకోండి. మీకు గుర్తింపు మాట వాళ్ళ దగ్గర పొందుతారు. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ధన్యవాదాలు. పత్రిక ఒక పార్టీ పత్రిక, అదొక పార్టీ పత్రిక, సాక్షి ఒక పార్టీ పత్రిక, ఆంధ్రజ్యోతి ఈనాడు ఒక పార్టీ పత్రిక. ప్రతి ఒక్కరూ పార్టీలకు అనుగుణంగా వాళ్ళు పత్రికలు పెట్టుకున్నారు. పెట్టుబడిదారులు పత్రికలు ఛానల్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఇబ్బందిలో ఉన్న పాత్రికేయ మిత్రులు మాత్రం యూట్యూబ్ ఛానల్స్. ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనం
నిజాయితీగా ఖచ్చితంగా శ్రమిస్తే పని చేస్తే మీరు పెద్ద టీవీ ఛానల్స్ని చూస్తారు చాలామంది అనుకోవడం ఒక భ్రమ. పెద్ద పెద్ద పత్రికల్నే ప్రజలు తీసుకొని చూస్తారు అనడం కూడా భ్రమే. మీరు నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా పెద్ద పెద్ద ప్రసార సాధనాలు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో దానికన్నా ఎక్కువ ప్రాముఖ్యత ప్రస్తుత యూట్యూబ్ ఛానల్స్ ఇస్తారు. ఖచ్చితంగా మనలో ఆ యొక్క ఫైర్ ఉందండి. నేను నా మిత్రుల గురించి ఒక 2 మాటలు చెప్తాను, ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. దీనిగా మేమందరం ఉద్యమాలు చేసినవాడు. ఉద్యమాల్లో త్యాగాలు కూడా ఉన్నాయి. మామూలుగా ఉద్యమాలు ఏదో చేసేస్తారు, కానీ ఇక్కడ ఒకటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి నేను ఒక మంచి నిజంగా హృదయంతో వాళ్ళని గర్విస్తున్నాను. ఎందుకంటే కష్టం నా మిత్రుని కష్టం చెప్తాను. నిజంగా ఎంత త్యాగం అంటే అతను త్యాగం ఒక పిచ్చి కూడా. అజరుద్దీన్ ఫేవరెట్ అజరుద్దీన్కి పండు తెగిపోయింది, ఒక పండు తెగిపోయింది బాగుపడి అంటే ఏ పండు తెగిపోయిందో అదే పండు తెచ్చుకున్న వ్యక్తి ఒక ఫైల్ ఉంటుంది మనిషి. ఒక యాక్సిడెంట్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఒక కన్ను పూర్తిగా నరాలు తెగిపోయింది. ఒక కన్ను నా మిత్రుడికి కన్ను అట్లే ఉండేది సార్. అది అంటే ఎవరికైనా పనికి వస్తుందా ఈ కన్ను అన్నాడు. అవును సార్, ఇది తీసేస్తే నీకు ఊరికే ఉంటుంది అంతేగాని నీకు పని చేయదు, వేరే వాళ్ళకి పని వస్తుందా అంటే అవును పనికి వస్తుంది అంటే ఆ కంటిని కూడా తీసి వేరే వాళ్ళకి దానం చేసే ఈరోజు స్టేజ్ మీద కూర్చున్నారు. ఒక త్యాగం అనేది ఉంటుంది. మా ఎంఎస్ నాయకుడు గారు నిజంగా ఆయన దాత, ఎవ్వరు ఆ మాటను వెనక్కి తీసుకునేది. ఆయన 100 కోట్ల అధిపతి, మరి దాత కూడా. కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అన్నీ పక్కన పెట్టి సంవత్సరాల నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో సామాజిక సేవ చేస్తున్నాడు. ఆయన కూడా ఈరోజు స్టేజ్లో నా జేబులో చిల్లిగా కూడా లేదు. నేను కూడా స్టేజ్ మీద ఉన్నాను. నేను అదే చెప్తున్నాను, నిజంగా మీరు కష్టపడి రాజకీయాల్లో ఈరోజు చైర్మన్గా ఉన్నాడు. డబ్బు ఖర్చు చేయలేదు, డబ్బు ఆయన ఖర్చు చేయలేదు. ఆయన చేసిన పని మార్గదర్శకంగా ఈరోజు నందమూరి బాలకృష్ణ గారు మా ఎంఎస్ నాయకుల గారు ఈరోజు చాలా మంది ఉండొచ్చు రాజకీయ నాయకులు, కానీ ఇక్కడ ఎంఎస్ నాయకుల గారు ఉన్నారు. మీ పాత్రికేయ మిత్రులకు ముందర అంటే ఆయన చేస్తున్న యొక్క ఆదర్శాలు, ఆయన చేస్తున్న యొక్క పని. నేను కూడా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గోపాల్ 2016 ఒక 3 గంటల ఆయన యొక్క మీడియా, ప్రజాశక్తి మీడియా పుట్టపర్తిలో మీడియా వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమంలో 3 గంటలు మాట్లాడారు. నిలబెట్టకుండా 3 గంటలు మాట్లాడారు. ఒక్కరు కూడా అక్కడి నుంచి లేచిపోలేదు. నేను కూడా అక్కడ కూర్చున్నాను. కానీ ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. చాలా మంది పాత్రికేయ మిత్రులు కాపీ పేస్ట్ చేస్తున్నారు. అక్కడ ఏదో వార్త వచ్చింది, ఆ వార్తను ఆ దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పాత్రికేయులు వెళ్ళి అక్కడ క్షేత్రస్థాయిలో పాత్రికేయులు వార్తలు రాయాలి. క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ పరిశీలన చేసి ఆ వార్తను కళ్ళకు కట్టినట్టుగా చూపించగలిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ యొక్క పాత్రికేయునికి ప్రపంచం గుర్తిస్తుంది అన్నారు. ఎవరు గుర్తిస్తారు? ప్రపంచం గుర్తిస్తుంది. చూడండి, ఒక నిమిషంలో కంప్లీట్ చేస్తాను, 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాను.
ఒక పాత్రికేయుడు ఉన్నాడు, యూట్యూబర్ ధృవేష్ రాఠీ ఏదో పేరు ధృవేష్ రాఠీ ఏదో పేరు. ఇక్కడ లేడు, ఫారిన్లో ఉన్నాడు, విదేశాల్లో ఉన్నాడు. అతని వార్త, యూట్యూబ్ వార్త ఎప్పుడు వస్తుంది అని మొత్తం భారతదేశంలో వెయిట్ చేస్తున్నారు. ఒక యూట్యూబర్ అతని వార్త ఎప్పుడు రిలీజ్ అవుతుంది యూట్యూబ్లో అని వెయిట్ చేస్తున్నారు. మన ఇంకొక ఛానల్లో పెద్ద ఛానల్లో ఉండేవాడు, ఎన్డీఏ ఛానల్ ఉండేవాడు. ఆయన అక్కడి నుంచి ఉద్యోగాన్ని రాజీనామా చేసి వచ్చేసాడు. ఆయన ఇప్పుడు యూట్యూబర్గా మారాడు. పెద్ద ఛానల్లో ఉండేవాడు. రాజకీయాల కారణంగా అతన్ని తొలగించిన కంపెనీని కొనేస్తాడు. ఆ యొక్క విలేకరి పి కృష్ణప్ప, అయ్యా కృష్ణప్ప గారు ఇయ్యాలా అలాగే ఉండండి. మన అందరికీ అయితే ఫోటో తీసుకుందాం. ఉన్న ఇంతమంది ఏకదాటిపై తీసుకురావాలని ఇక్కడ తీసుకొచ్చిన, ఎంతో కృషి చేసిన, 2 రోజులుగా నిద్రాహారాలు మారి ఇంతమందిని ఏకదాటిపైకి తీసుకొచ్చిన శ్రీ సత్య